హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త వచ్చిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మరో 2 గంటల్లో చంద్రబాబు నాయుడు గారు రూ. 5,000, మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రూ. 4,000 చొప్పున ఒక్కొక్క రైతు ఖాతాలోకి డబ్బులైతే విడుదల చేయబోతున్నారండి. సో ఈ డబ్బులు అనేది మన ఖాతాల్లోకి ఎప్పటి నుంచి వస్తాయి, అలాగే ఈ డబ్బులు విడుదల చేసే ముందు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2 కొత్త రూల్స్ని అయితే ప్రవేశపెట్టింది. ఈ 2 రూల్స్ని ఎవరైతే సక్సెస్ఫుల్గా అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈసారి ఈ అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా డబ్బులు అయితే పడబోతున్నాయి. సో ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఏడాదిలో 20,000 రూపాయల చొప్పున కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి నేరుగా అకౌంట్లలోకి డీబీటీ పద్ధతిలో వేస్తుంది. అయితే ఈ 2026, 27వ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత కింద రబీ సీజన్లో, అంటే ఇప్పుడేనండి ఇది రబీ సీజన్. సో ఈ రబీ సీజన్లో మనకు డబ్బులనైతే విడుదల చేసేందుకు మన యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ న్యూస్ అయితే ప్రకటించాయి. ఒక్కొక్క రైతు ఖాతాలోకి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయల్లో, తొలి విడత కింద 5,000 రూపాయలు అయితే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేస్తారు. సో ఎప్పటి నుంచి మన ఖాతాలోకి వస్తాయో కూడా క్లారిటీ అయితే ఇస్తాను. సో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ఇక రెండోదిగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాలో భాగంగా ఒక్కొక్క రైతుకి 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తుంది. మరి కొంతమందికి 4,000 రూపాయలు కూడా అయితే కేంద్ర ప్రభుత్వం వేస్తుంది అనమాట. సో ఎవరెవరికి 2,000 ఇస్తారు, ఎవరెవరికి 4,000 రూపాయలు వస్తాయి అన్న విషయంలో మనం క్లారిటీగా చూస్తే, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు 6,400 కోట్ల రూపాయలను బడ్జెట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ బడ్జెట్లో భాగంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46.78 లక్షల మంది రైతుల ఖాతాలలోకి గాను తొలి విడత కింద అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా డబ్బులను విడుదల చేసేందుకు ఎట్టకేలకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. సో మన కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తుందో ఆ రోజునే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా నేరుగా రైతుల ఖాతాలలోకి డబ్బులు అయితే విడుదల చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మన యొక్క కేంద్ర ప్రభుత్వం డబ్బులు అనేది ఈ నెల అనగా జూన్ 20వ తారీఖున ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి 2,000 రూపాయల చొప్పున విడుదల చేస్తుంది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 22 విడతల డబ్బులను విడుదల చేసింది. తాజాగా 23వ విడతని మన యొక్క కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ 23వ విడత డబ్బులు ఎవరెవరికి వస్తాయి అంటే, ఎవరైతే ఈకేవైసీ పూర్తి చేసుకుని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి అర్హత సాధించి ఉంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. మిగిలిన వారికి ₹1 కూడా డబ్బులు అయితే రావన్నమాట. ఇక అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు నేరుగా 5,000 రూపాయలనైతే విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏ రోజునైతే రైతులకు పీఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తుందో అదే రోజున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా కంప్యూటర్ల బటన్ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేరుగా రైతుల ఖాతాలలోకి 5,000 రూపాయల చొప్పున తొలి విడత కింద విడుదల చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం కొంతమందికి మాత్రం 4,000 రూపాయల చొప్పున అయితే విడుదల చేస్తుంది. సో ఎవరికి 4,000 రూపాయలు వస్తాయంటే, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 22వ విడత డబ్బులు విడుదల చేసినప్పుడు చాలామందికి ఈకేవైసీ కారణంగా, అంటే ఈకేవైసీ పెండింగ్ అనేది ఉండడం వల్ల చాలామందికి డబ్బులు అయితే ఖాతాలలోకి క్రెడిట్ అనేది కాలేదు. సో అటువంటి వారు ఈకేవైసీ కానీ పూర్తి చేసుకుంటే 22వ విడత 2,000 ప్లస్ 23వ విడత, అంటే ఈ నెల 20వ తారీఖున మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది కదా, ఆ డబ్బులను 2,000 రూపాయల చొప్పున నేరుగా మొత్తంగా 4,000 రూపాయలు అయితే ఒక్కొక్క రైతుకి అయితే వస్తాయి. సో మిగిలినటువంటి వారికి మాత్రం 2,000 రూపాయలే వస్తాయి లాస్ట్ విడత పడ్డ వాళ్ళకి. అయితే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి 22వ విడత ఎవరికైతే ఆగిందో వాళ్ళకి 4,000 ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం 5,000, మొత్తంగా 9,000 రూపాయలు అయితే కొంతమంది రైతులకి అయితే వస్తాయి. మరి కొంతమంది రైతులకు మాత్రం 22వ విడత డబ్బులు పడిపోయి ఉంటే వారికి 23వ విడత 2,000 రూపాయలు, అలాగే
అన్నదాత సుఖీభవ పథకంలో తొలి విడత కింద 5,000 రూపాయలు, మొత్తంగా 7,000 రూపాయలు అయితే కొంతమందికి అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ డబ్బులు మొత్తంగా మనకు ఎప్పటి నుంచి ఖాతాల్లోకి జమ అవుతాయంటే జూన్ 20వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కంప్యూటర్లో బటన్ నొక్కి అమౌంట్స్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఆయన మనకు అమౌంట్స్ అనేది రిలీజ్ చేసిన రోజునే మన ఖాతాల్లోకి నేరుగా డబ్బులు అయితే వస్తాయి. అయితే ఈ డబ్బులు అనేది మనకు రావాలి అంటే ఖచ్చితంగా అర్హుల లిస్టులో మన పేరైతే ఉండాలి. అర్హుల లిస్టులో చాలామంది పేర్లు అయితే తొలగించేసింది మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ముఖ్యంగా ఎవరికైతే వెబ్ ల్యాండింగ్ అనేది లేదో, అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ లేదో, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి కేవైసీ లేదో, ఇటువంటి 3 పనులు ఎవరికైతే లేకుండా పోయాయో అటువంటి వారందరి పేర్లని మన యొక్క కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఇప్పుడు ఎవరైనా సరే మీకు అర్హత ఉన్నదా లేదా చూసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన సైట్ లింక్ కూడా ఇస్తాను. సో దాని ద్వారా మీ యొక్క అర్హులు చెక్ చేసుకోవచ్చు. కిందనే మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా ఇస్తాను. అవి రెండుటి ద్వారా మీరు ఈజీగా మీ యొక్క అర్హుల స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అర్హుల లిస్టులో ముఖ్యంగా ఒకే కుటుంబంలో 2 రైతులు కనుక, ఒకరికంటే ఎక్కువ మంది రైతులు కనుక ఉంటే అటువంటి కుటుంబం మొత్తాన్ని కూడా హోల్డ్ చేసి ఇనాక్టివ్ లిస్టులో అయితే పెట్టేసింది అనమాట. అంటే ఇనెలిజిబుల్ లిస్టులో పెట్టేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒకరికి మాత్రమే ఈ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి అందరూ అప్లై చేసుకోవద్దు, ఒకరు మాత్రమే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు రేషన్ కార్డులు సపరేట్గా ఉంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఉమ్మడి కుటుంబాల్లో ఇప్పుడు చూస్తే మనం ఒకే కుటుంబంలో 2 లేక 3 రైతులు కూడా కొంతమంది కుటుంబాల్లో ఉంటారన్నమాట. సో అటువంటి వారికి పథకం వర్తించదు. మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖరాఖండిగా తేల్చి చెప్పింది. ఈ ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఒక యూనిట్గా పరిగణించి కుటుంబానికి మాత్రమే బెనిఫిట్ అయితే ఇస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 46.78 లక్షల మంది రైతుల ఖాతాలలోకి నేరుగా ఈ పథకానికి సంబంధించినటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి 6,400 కోట్ల రూపాయలు తొలి విడత కింద డబ్బులను అయితే విడుదల చేస్తుంది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం. ఈ డబ్బులు ముఖ్యంగా చూస్తే మనకు విడుదల చేసినటువంటి, అంటే కంప్యూటర్లో బటన్ నొక్కినటువంటి తర్వాత 2 గంటల లోపలే దాదాపు మనకు 60 నుంచి 70% వరకు అమౌంట్స్ అందరికి కూడా క్రియేట్ అయ్యే విధంగా అయితే ఈసారి డిజైన్ చేశారు. కొత్త విధానంలో అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. సో అమౌంట్ అనేది మనకు ఈ నెల అనగా జూన్ 20వ తారీఖున కంప్యూటర్లో బటన్ నొక్కిన తర్వాత 2 గంటల నుంచి అమౌంట్ అందరికి కూడా ఖాతాల్లోకి పడడం అయితే స్టార్ట్ అయిపోతుంది. కేవలం 2 గంటల సమయంలోనే రైతులందరికీ కూడా పడతా వస్తాయన్నమాట. సో ఈ డబ్బులు దాదాపు మనకు 5 రోజుల పాటు నేరుగా ఖాతాల్లోకి అయితే రైతులకి క్రియేట్ అవుతూ ఉంటాయి. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. అంటే తొలి రోజున మీకు డబ్బులు రాకపోతే అయ్యో నాకు డబ్బులు రాలేదని మీరు భయపడాల్సిన పని లేదు. మీరు ఒకసారి అర్హుల లిస్ట్ అయితే చెక్ చేసుకోండి. అర్హుల లిస్టులో పేరు వచ్చి ఉంటే ఖచ్చితంగా మీకు కూడా డబ్బులు అయితే వస్తాయి. ఇన్ కేసు ఒకవేళ అర్హుల లిస్టులో మీకు ఎలిజిబిలిటీకి సంబంధించి ఏదైనా రిమార్క్స్ దగ్గర మెన్షన్ చేస్తుంటే ఆ యొక్క అప్డేట్ని నాకు కామెంట్ అయితే చేయండి. నేను మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో దాని ద్వారా మీరు ఈ పథకానికి సంబంధించినటువంటి ఇనెలిజిబిలిటీని ఎలా తప్పించుకోవాలి, మనం అర్హుల లిస్టులోకి మన పేరు ఎలా తెచ్చుకోవాలి, వీటికి సంబంధించి నేను క్లారిటీగా అయితే మీకు నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ నెల 20వ తారీఖు నుంచి చంద్రబాబు నాయుడు గారు అండ్ నరేంద్ర మోడీ గారు వెంటనే డబ్బులు అయితే విడుదల చేస్తారు. డబ్బులు అనేది మీరు పొందుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.